పడి ఇది చదువుకుంటే బావుండు. ఆవిడ చెప్పేదేంటి? నేను చదువుకోలేనా? నేను ఎగ్జామ్ రాయలేనా? అదేంటి బుక్స్ తీసావు? రేపు ఎగ్జామ్ ఉంటే బుక్స్ తీయకుండా ఫోన్ తీయమంటావా? నోరు మూసుకొని హోంవర్క్ చేసుకో. అత్తయ్య, ఏంట్రా ఇలా వచ్చావు? ఏముంది, ముందుగా నీ కూతురు ఏం చేస్తుందో చూద్దామని. చదువుతుందా? రే ఒకసారి అటు చూడు. అబ్బా, అత్తయ్య నువ్వు వెళ్ళి కొంచెం మంచినీళ్ళు పట్టరావా? బాలు బావా, నువ్వెప్పుడు వచ్చావు? నేను ఇప్పుడే వచ్చాను గాని. ఎరా, చదువుకుంటున్నావా? అబ్బబ్బబ్బా, ఎంత మార్పు వచ్చిందిరా నీలో. మార్పు రావడం ఏంటి? నేను రోజు చదువుకుంటున్నానుగా. నువ్వు చదువుకుంటావురా, నువ్వు గుడ్ బాయ్. కాకపోతే కొందరు ఉంటారు కదా, అరపిచ్చి బ్యాచ్. ఏయ్, ఇదిగో చూడు. నువ్వు మాట్లాడాలనుకుంటే నాతో డైరెక్ట్ గా మాట్లాడు. నాకు నీకు డైరెక్ట్ గా మాట్లాడలేవు కదా. నీకు ధైర్యం లేదని చెప్పు. నేను చదువుకుంటున్నానో లేదో చూసి రమ్మని పంపింది ఆవిడ గారు. ఏమైంది? ఎందుకు వాడి మీద అరుస్తున్నావు? లేకపోతే చూడు, కళ్ళ ముందు కనబడుతుంటే చదువుకుంటున్నావా అని వాణ్ణి వంక పెట్టి నన్నిష్టం వచ్చినట్టు వంకరగా మాట్లాడుతున్నాడు. హలో, నేనేమీ వంకరగా మాట్లాడలా, స్ట్రైట్ గానే మాట్లాడుతున్నా. చదువుతున్నావో లేదో అని చూద్దామని వచ్చా. అయినా నువ్వు చదువుకుని ఉద్యోగం చేస్తే మా నెత్తి మీద ఎవరో కిరీటాలేం బెటర్ కదా. నేను ఎవరి నెత్తి మీద కిరీటాలు పెట్టడం కోసం చదవట్లేదు. నా భవిష్యత్తు కోసం నేను చదువుకుంటున్నాను. ఎవరి మీద పౌరుషాలకి పోయి నా జీవితాన్ని నేను నాశనం చేసుకునే అంత మూర్ఖురాల్ని కాదు. పోయి ఆవిడికి చెప్పు. నువ్వు మూర్ఖురాలివి, మా పెద్దత్త పిచ్చిది. మీరిద్దరు బానే ఉన్నారు, మధ్యలో మేము మాత్రమే పిచ్చోళం అయ్యాం. బా, మంచినీళ్ళు బాగున్నాయి అత్తయ్య, ఇలాగే కంటిన్యూ చేయి. మంచినీళ్లు కంటిన్యూ చేయడం ఏంట్రా? నేను చెప్పింది నీకు కాదులే. ఓహో. రే బబ్లు, బాగా చదువుకోయే. వినపడుతుందా? సమాధానం చెప్పట్లేదేంటి? నిన్నెలా కాదు. చదువుకోరా. అంజీ, వీడేంటి స్టెప్పులు వేసుకుంటూ వచ్చేస్తున్నాడు? బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ కూడా ప్లే చేస్తున్నాడమ్మా. ఏంటి ఏంటలుడు తలాడిస్తున్నావు? మెడ ఏమైనా పట్టేసిందా? ఏ అప్పడాల కర్ర ఏమైనా తీసుకుని తల మీద ఏమైనా కొట్టిందేంట్రా వేదా? ఏం మాట్లాడుతున్నారు? అంటే గెంతులేస్తున్నావు, మెడ ఇలా ఇలా అంటున్నావు. వేద చదువుకుంటుంది, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుందని చెప్తున్నా. నిజమా? అల్లుడు, నువ్వు వెళ్ళేటప్పటికే చదువుకుంటుందా లేక నువ్వు వెళ్ళాక? నేను వెళ్ళేసరికి మూతి అని పెట్టుకుని కూర్చుంది మావా. వెళ్ళా, ఒక్కసారిగా సీరియస్ గా చూసా, తిట్టింది. ఇంకోసారి మళ్ళీ సీరియస్ గా చూసా, టప్మన్ పెళ్లిలాగా వెళ్ళి పుస్తకాలు తీసింది. ఓహో, బాగా చదువుకో, పుస్తకం పక్కన పెడితే తోలు తీస్తా అని నా స్టైల్లో స్వీట్ వార్నింగ్ ఇచ్చేసి వచ్చా.